ఈరోజు మనందరికీ ఒక ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా? మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ నెరవేర్చబడితే మన ముఖములు ఎంత సంతోషమో. మనం ప్రభుని అదే అడుగుతున్నాం కదా, ప్రభా నా హృదయ ఆలోచనలు నెరవేర్చు ప్రభా, నా మనసులో ఉండే ప్రతి తలంపు నెరవేర్చయ్యా, నా ప్రార్థనలకు జవాబు దయచే ప్రభా అని మనం ప్రభుని అడుగుతూ ఉంటాం. మీకు ఒక శుభార్త చెప్పనా? దేవుడు మన ఆలోచనలన్నీ నెరవేర్చగలిగిన దేవుడు. ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యంలో చదువుదాం. కీర్తనల భాగము 145 కీర్తన 19 మాట చదవగలిగితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏ బిడ్డలైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలను నా ప్రభు నెరవేరుస్తారు. పడిపోయిన చోటే నా ప్రభు వారిని నిలబెడతారు. దుఃఖించిన చోటే ఆనంద బాష్పాలు కురిపించేలాగా చేస్తారు. ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు నా ప్రభు దయచేస్తారు. ఇదే కదా మనం కోరుకుంది. ప్రభా, అనేక మంది మధ్యన అవమానించబడ్డాను, వారి మధ్యని కనపరచు ప్రభా. అనేక మంది నన్ను దూషించారు, వారి మధ్య నన్ను కనపరచు ప్రభా. అనేక మంది నన్ను వెలివేశారు, వారి మధ్యని స్థిరపరచు ప్రభా అని చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఈరోజు నేను అంటాను, మీ ఆలోచనలన్నీ నెరవేర్చబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి.